ఓం గం గం గణాధిపతియే నమః. ఓం విశ్వకర్మ వీరబ్రహ్మణే నమః. తాళకము, తుత్తము, ఇంగిలీకం ఈ మూడు కలిపి సింధూరం మిత్రమా. ఎట్లా అంటే తాళకము 3 తులాలు, ఇంగిలీకం 3 తులాలు, తుత్తం మైలతుత్తం 3 తులాలు. ఈ మూడు కలిపి నిమ్మరసంతో, నిమ్మరసం అంటే ఒక 12 కాయలు నిమ్మకాయలు తీసుకొని, 12 కాయలే తీసుకొని వాటి రసం తీసి ఆ రసంతో బాగా నూరి బిల్లగట్టాలి. 12 కాయలు గుర్తుపెట్టుకొని ఆరనిచ్చి ప్రమిదలో పెట్టి సీలు చేసి వాలుక యంత్రంలో గుర్తుపెట్టుకోండి. వాలుక యంత్రం. వాలుక అంటే ఏంటి? ఇసుక. ఇసుక అంటే ఒక బాండీలో ఇసుక పోసి ఆ ఇసుకలో మనం ఈ సీల్ చేసిన ప్రమిద లోన పెట్టేసి వండేది. దాన్ని వాలుక అంటారు అన్నమాట. అట్లా వాలుక యంత్రంలో పెట్టి 9 గంటలు వంట చేయాలి. 9 గంటలు వంట అంటే మీడియము, దీపాగ్ని, కమలాగ్ని, గాళాగ్ని అట్లా 9 గంటలు వంట చేస్తే మొత్తం సింధూరం అయింది. ఈ సింధూరము ఎండిపై వాడచ్చు, తెలుపై, ఎరుపై రెంటిపైన వాడచ్చు అన్నమాట. ఈ విధంగా వాడుకొని దాన్ని తీసుకొని ముందుకు పోవచ్చు మనం. అర్థమైందా? ఆ విధంగా చేసుకోవచ్చు మిత్రమా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారికి 2 సార్లు వీడియో విని అర్థం చేసుకొని మీరు ముందుకు పోండి. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా.